హాయ్ స్టూడెంట్స్, నేను మీ సుబ్బారావు సార్ని. ఇప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్నటువంటి టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఈ న్యూ సిలబస్ ప్రకారం ఏమేమి ఉన్నాయి అనేది మీరు 1 by 1 పూర్తి స్థాయిలో తెలుసుకోండి. ఫస్ట్ మెథడాలజీలో ఫస్ట్ టాపిక్ కింద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఇవ్వటం జరిగింది. దీంట్లో భాగంగా హిస్టరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, దాని హిస్టరీ ఏంటిది, నేచర్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఏంటి, సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఎట్లా ఉంది, తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్ కింద ఇవ్వటం జరిగింది. రెండో యూనిట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ సెకండ్ది. మూడోది డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, దీని కింద లిజనింగ్ సంబంధించి, స్పీకింగ్ సంబంధించి, రీడింగ్ సంబంధించి, రైటింగ్ సంబంధించి స్కిల్స్ మొత్తం ఈ థర్డ్ టాపిక్ కింద రావటం జరుగుతుంది. ఫోర్త్ది అప్రోచెస్ అండ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఫోర్త్ యూనిట్. దీని కింద ఇంట్రడక్షన్, డెఫినేషన్, టైప్స్ ఆఫ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ డెఫినేషన్స్, టైప్స్ ఆఫ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, ఇంక్లూడింగ్ రెమెడియల్ టీచింగ్ గురించి కూడా, టెక్నిక్స్ గురించి కూడా ఈ ఫోర్త్ టాపిక్లో రావడం జరుగుతుంది. ఫిఫ్త్ టాపిక్ అనేది టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్, ఫిఫ్త్ టాపిక్. సిక్స్త్ టాపిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే TLMs గురించి సిక్స్త్ టాపిక్ ఇవ్వటం జరిగింది. సెవెంత్ టాపిక్గా లెసన్ ప్లాన్స్ ఇవ్వటం జరిగింది. ఎయిత్ టాపిక్గా కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్, ఇంపార్టెన్స్ అండ్ నీడ్స్ అనేది ఎయిత్ టాపిక్ ఇవ్వటం జరిగింది. నైన్త్ టాపిక్గా ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ మొత్తం 9 టాపిక్స్గా ఈ ఇంగ్లీష్ మెథడాలజీ అనేది ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 1 by 1 మొత్తం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. జై భారత్.